the most horrible incident, the bus accident which is happened in the last week. ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఎలా జరిగింది అని మన దగ్గర అంత డీటెయిల్డ్ గా లేదు. Okay. Hmm. మనం దాని గురించి అంత మనము ఇన్వెస్టిగేషన్ చేయలేదు. Correct. సో బట్ మ్యాటర్ అది మనకి ఏంటంటే, Hmm. ఆ ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూసి ఆ సో కొంతమంది ఇంకా మనలాంటి యూత్ సో కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకుంటారు అని ఫీల్ అవుతున్నాం అంతే. Awareness అనుకోవచ్చా, ఫ్యూచర్ సిచ్యువేషన్స్ కి రెడీ అంతే అవుతున్నాం. అంతే అంతే. సపోజ్ ఇప్పుడు చూసి ఇప్పుడు విన్న పర్సన్ ఆ సిచ్యువేషన్ లో ఉండింటే Hmm. 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 అది అది మన మెయిన్ టాపిక్. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మన దగ్గర లిటిల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. ఆ Hmm. బైక్ అక్కడ కింద పడిపోవడం వల్ల ఆ బైక్ ని ఆల్రెడీ 2-3 బస్సెస్ స్కిప్ చేసి అంటే మిస్ చేసి పక్క నుంచి వెళ్ళిపోతే ఈ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఈ Hmm. 4వ బస్సు వచ్చి దాన్ని డాష్ అదే దాన్ని ఎక్కి ఆ కింద Hmm. ఆ ఫ్రిక్షన్ వల్ల ఫైర్ వచ్చి అలాగే బస్ ట్యాంక్ కూడా రప్చర్ అయ్యి Hmm. సో మొత్తం బ్లాస్ట్ అయ్యింది అని ఇది న్యూస్ మనకు Hmm. తెలిసిన కాడికి. సో ఇప్పుడు స్టార్టింగ్ నీకు తెలిసినంత వరకు చెప్తా, దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. లైక్ అదే నీకు ఇప్పుడు తెలిసినంత ఇప్పుడు వరకు. నాకు తెలిసినంత వరకు అదే ఎవరైతే బైక్ యాక్సిడెంట్ పిల్లలు ఉన్నారో Hmm. వాళ్ళు వచ్చి వేరే ఆయన వాళ్ళ ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు అంతే ఎర్లీ మార్నింగ్. Hmm. 3 o'clock సంథింగ్. 3 o'clock 4 o'clock టైమింగ్ వాట్ ఎవర్ ఆయన డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఆల్రెడీ ఆయన తాగేసి ఉన్నాడు అనమాట. డ్రైవరు ఫ్రెండ్ ఇద్దరునా? డ్రైవర్. డ్రైవర్ ఓకే. బైక్ డ్రైవర్. ఓకే. డ్రైవర్ తాగున్నారు. సో ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆ వాళ్ళు తాగి వెళ్తా దేనికో ఢీ కొట్టి డివైడర్ ఢీ కొట్టి వాళ్ళు పడిపోయి ఆ డ్రైవర్ అనే అబ్బాయి ఆన్ ది స్పాట్ డెడ్. ఓకే, అంటే కారు అది బస్సు గుద్దక ముందే ఆల్రెడీ డెడ్ స్పాట్. బస్సు గుద్దకు ముందే ఆ అబ్బాయి చనిపోయాడు. ఓకే. ఆ అబ్బాయి చనిపోయాడు. దాని తర్వాత జస్ట్ ఇప్పుడు బస్ చనిపోయాడు అక్కడ పడిపోయినాడు. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉంటాడు కదా, వాడు కొద్దిగా షాక్ వేవ్ లో నుంచి బయటకు వచ్చేదానికి ఒక పడుతుంది. అక్కడ పడిపోయిన తర్వాత సెకండ్ ఉన్న వ్యక్తి ఆ షాక్ లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ పడిపోయినాడో ఆ ఫ్రెండ్ ని ఆ రోడ్ లో నుంచి బయటికి లాగుతున్నాడు. ఓకే. ఇప్పుడు రోడ్ లో యాక్చువల్ గా మనం చూసిన ప్రకారం రోడ్ లో కూడా 2 లేన్స్ ఉంటాయి, లెఫ్ట్ లేన్ రైట్ లేన్ అదే చాలా ఉంటాయి. ఫోర్ ఫోర్ లైన్ హైవే, 6 లైన్ హైవే. సో అలా ఇది మన 4 లైన్ హైవే కాబట్టి ఆ ఉండే 2 లేన్స్ లో లెఫ్ట్ కి డివైడర్ సైడ్ లాగుతున్నాడు అనమాట. ఓకే, డివైడర్ సైడ్ కి అంటే రోడ్ ఈ పక్క సైడ్ లేకుండా డివైడర్ సైడ్ డివైడర్ లాగుతాను. దగ్గర డివైడర్ సైడ్ ఎందుకంటే డివైడర్ సైడ్ యాక్సిడెంట్ అయింది కాబట్టి. ఓకే. ఓకే, అర్థమైందిలే. సో ఆయన ఆ బాడీని డివైడర్ మీద పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. డివైడర్ అంటే కూడా మనకి ఇప్పుడు బాగా లెంతీ డివైడర్స్ ఉన్నాయి. అందులో గ్యాప్ కూడా మనం ఒక పర్సన్ పడుకునేంత గ్యాప్ ఉంటుంది. ఓకే. సో డివైడర్ పైకి లాగేశాడు ఫైనల్ గా. బాడీని ఏ బస్సు తొక్కలేదు, ఏ లారీ తొక్కలేదు. ఆ ఓకే. బండి నుంచి పడిపోయిన తర్వాత ఆయన వెంటనే బాడీని లాగి పక్కన పెట్టుకున్నాడు. ఇదంతా జరగడానికి ఒక 4 to 5 minutes అయి ఉంటది. ఆ తర్వాత నుంచి బస్సెస్ వచ్చి రావడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బండి వచ్చి రోడ్డు మీదే ఉండిపోయింది. ఓకే. సో ఫస్ట్ వెళ్ళిన 2 బస్సులు వెళ్ళిపోయాయి, దాటుకొని వెళ్ళిపోయాయి. సో వెనకాల ఏదైతే ఈ యాక్సిడెంట్ బస్ కావేరీ ట్రావెల్స్ ఉందో ఇది కూడా వచ్చింది. వీడు దాన్ని చూడలేకపోయాడు. అంటే లేట్ గా మేబీ డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆ టైంలో చూడడం వల్ల ఖచ్చితంగా ఆయన ఎక్కించాల్సి వచ్చింది. ఆ బైక్ మీద వెళ్ళడం వల్ల బైక్ కింద ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి అదే ఇందాక చెప్పినట్టు స్పార్క్స్ వచ్చి అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రెండు రా, ఒకటి పెట్రోల్ ట్యాంక్ తగిలింది అని ఒకటి అంటున్నారు. ఇంకోటి ఆ, ఏంటంటే దాంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ మొబైల్స్ ఉన్నాయి. సో అది కొద్దిగా ర్యాపిడ్ అయ్యేసి అది కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యి దానివల్ల మంటలు ఇంకా ఎక్కువ అయినాయి అనేది అదొకటి అంటున్నారు. అది కరెక్ట్ గా అంటే టూ మెనీ థింగ్స్ ఇప్పుడు సర్క్యులేటింగ్. ఆ కరెక్టే. ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ అన్న తర్వాత ఈ గాసిప్స్ ఈ ఫేత్స్ ఇవన్నీ చాలా వస్తుంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి మనం కొద్దిగా లాజికల్ గా సెన్స్ వాడి మనం మామూలుగా థింక్ కరెక్ట్. చేస్తే బస్సు ఫ్రంట్ పార్ట్ లో ట్యాంకే ఉండదు. కరెక్ట్. సో ఇంజిన్ ట్యాంక్ మాత్రం ఉంటది. ఖచ్చితంగా ఆ, ఆ, ట్యాంక్ ఖచ్చితంగా బ్యాక్ సైడ్ హాఫ్ ఆఫ్ ద కంటే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది ట్యాంక్. సో ఖచ్చితంగా బస్సు ఎక్కి ఆ బైక్ ని డ్రాగ్ చేసింది ఖచ్చితంగా. సో డ్రాగ్ అయిన తర్వాత మేబీ బైక్ ట్యాంక్ రప్చర్ అయి ఉండొచ్చు ఫస్ట్. సో దాంట్లో నుంచి ఫైర్ వచ్చి ఉండొచ్చు.
ఆ ఫైర్ ఉమ్, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కూడా ఆ సీన్ లో లేము, దాని గురించి ఇంకా అంత ఇన్వెస్టిగేషన్ బయటికి రాలేదు. ఆ ఉమ్, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఈ స్టోరేజ్ మొబైల్స్ ఉన్నాయన్నారు. ఇది వచ్చి వన్ ఆఫ్ ద ఛాన్స్. ఇప్పుడు ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఉమ్, కంటిన్యూ చేయడానికి ఇవి సపోర్ట్ చేసాయి ఫైర్ ని. కరెక్ట్. అగ్రి. ఫైర్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు బ్యాటరీస్ కూడా ఉన్నాయి, బ్యాటరీస్ ఫైర్ లేస్తే ఇంకొద్దిగా ఫైర్ వస్తుంది. కరెక్ట్. ఎస్. అంతే తప్ప బ్యాటరీ వల్ల ఫైర్ స్టార్ట్ అవ్వడం అనేది ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. కరెక్ట్. ఎంత ర్యాపిడ్ అయినా సరే ఆ బ్లాస్ట్ అయితే తర్వాత. ఇంకా మీరు ఇప్పుడు జనాలు అలాగ అనుకుంటే ఇంక మొబైల్ కంపెనీలని పేలిపోవాలి అయితే ఎండాకాలంలో. లేదంటే నేను ఏమంటానంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇది కూడా రీజన్ అయింది అంటున్నారు తప్ప దీనివల్లే అని కాదు నేను చెప్పేది కూడా. అది ఇప్పుడు ఒక ఆ ఇనిషియల్ గా సంథింగ్ అయిన తర్వాత మళ్ళీ దీనివల్ల బ్లాస్ట్ అనేది కొద్దిగా పెరిగిండే ఛాన్స్ ఉంది. ఆ ఫైర్ అనేది ఎక్కువ పెరిగింది ఈ మొబైల్స్ సంథింగ్ వల్ల అనేసి ఆ ఓకే. ఒకసారి. ఇప్పుడు ఓకే, అలాగా అలాగా ఇప్పుడు జనాలు అనుకోవడం తప్పేం లేదు. ఉమ్, సో వాళ్ళు తెలియని వాళ్ళు నేను అనుకుంటారు. సో ఇప్పుడు మెయిన్ మనం ఇంకా డీప్ టాపిక్ లోకి వెళ్తే, ఆ ఉమ్, ఇప్పుడు జనాలు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఉమ్, ఇప్పుడు సపోజ్ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. అదొక ఉమ్, పానిక్ సిచ్యువేషన్. కరెక్ట్. ఇప్పుడు ఆ పానిక్ సిచ్యువేషన్స్ లో మనం ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకుంటామనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్. మన సెన్సెస్ ఎట్లా వర్క్ చేస్తాయని. అంతేగాని ఉమ్, ఇప్పుడు నా టైం బాగాలేదు, నేను చచ్చిపోయినా, వాడి టైం బాగుంది, వాడు బతికిపోయినాడు, అట్లంతా ఏం ఉండదు. కరెక్ట్. ఆ పర్టికులర్ టైంలో ప్యానిక్ కండిషన్ లో నువ్వు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఆలోచించి నువ్వు తీసుకునే డెసిషన్సే జీవితాన్ని మార్చేస్తాయి. ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా డీప్ పాయింట్ లోకి వెళ్తే, ఒక ఫైర్ అయిందంటే సో మన దగ్గర ఎంత టైం ఉంటుంది ఎవాక్యుయేషన్ కి అనేది కామన్ పీపుల్ కి ఇంకా తెలియదు. తెలియదు ఖచ్చితంగా. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసి అది వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటే తప్ప ఆ చాలా మందికి. ఉంటే తప్ప ఉమ్, ఆ చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎన్ని నిమిషాల్లో మనం బయటికి వెళ్ళాలి అనేది కూడా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా. ఇప్పుడు యాజ్ పర్ థియరిటికల్ ఇండస్ట్రియల్ నార్మ్స్ ప్రకారం 3 to 4 minutes మన దగ్గర టైం ఉంటుంది ఒక ఫైర్ యాక్సిడెంట్ మేజర్ అయ్యేదానికి. ఇండస్ట్రీస్ ప్రకారం కరెక్ట్. సో ఆ 3 to 4 minutes టైంలో మనం బయటపడాలి. అలాంటి అలాంటి పర్టికులర్ కండిషన్ లో అలాంటి థాట్స్ రావు ఎవరికి. మన దగ్గర 4 minutes ఉందనే థాట్ కూడా రాదు. రాదు. ఫస్ట్ పాయింట్ ప్రతి మనిషికి ఏంది, నేను ఎట్ట బయటపడిపోవాలా. ఉమ్, అది కాక ఇంకా బస్సులో ఎంత చిన్న గ్యాప్ ఉంటుంది, ఒకరు పోయేదానికి కూడా సరిపోదు. ఉమ్, ఉమ్, అలాంటిది ఉమ్. 42 మెంబర్స్ కి అదే థాట్ ప్రాసెస్ ఉంది. నేను ఎట్ట బయటపడాలా అని బయటికి వెళ్ళే ప్రాసెస్ లోనే సగం మంది చచ్చిపోతారు. ఖచ్చితంగా. ఇంకా చాలా మంది నిద్ర లేవలేదు. నిద్ర అంటే అందరూ నిద్రలో కొంతమంది పోయినారనే ఇది కూడా నడుస్తుంది కదా. అది ఎంతవరకు నిజం అంటావు మేబీ నీ ఒపీనియన్. అలాగా నా ఒపీనియన్ ప్రకారం అయితే ఉమ్, నిద్రవి చచ్చిపోయాడు ఎవడు లేడు. ఆ హీట్ సెన్స్ కి లేస్తారు అనమాట. ఉమ్, మేబీ అదంతా ఆ, మనం అనుకునేది కాదు, బయట ఉన్నట్టు. సీట్స్ లో ఏముంటుంది, ఫోమ్ ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. రబ్బర్ బయట అంతా రబ్బర్ పార్టికల్స్. రబ్బర్ ఒకసారి కరిగిందంటే ఆ డ్రాప్లెట్స్ పడడం స్టార్ట్ కరెక్ట్. అవుతది. అవును. అది ఒకటి మన బాడీలో ఏడ పడినా నువ్వు మనం ఎంత నిద్రలో ఉన్నా కూడా పడిందంటే లేస్తాం. మాక్సిమం. యా. మాక్సిమం. 100% లేస్తారు. ఇక వాడు లేదంటే ఇంకా వాడి కుంభకర్ణ నిద్ర వినట్టు నిద్రపోతా ఉంటాడు వాడి ఇంకా. అంత ఉన్నా కూడా లేస్తారు, ఎందుకంటే అది పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ సెన్సెస్ మనల్ని లేపేస్తాయి. ఖచ్చితంగా. ఉమ్, సో చనిపోయినారని ఏమి ఉండదు. ఉమ్, వాటి వల్ల ఇప్పుడు మేబీ ఇదే ఇప్పుడు నిద్రలో చనిపోయినారనేది ఉండదు. కొంతమంది డీప్ స్లీప్స్ లో ఉండడం వల్ల ఈ 4 minutes టైం కౌంట్ ఉందో అది వాళ్ళకి తక్కువ ఉంటుంది. తక్కువ. ఓకే. పాయింట్. మెలకుగా ఉండేవాడు వెంటనే స్టార్ట్ చేస్తాడు యాక్టివిటీ. వాడు మనం అనుకున్నట్టు అది కాలి అది శరీరం మీద పడి పెయిన్ వచ్చి ఆ తర్వాత లేచే టైంకి 2-3 minutes అయిపోతది. అవును, అవునవును, కరెక్టే. ఇంకో 1 minute లో వాడికి అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది బట్ ఇంకొకటి. మాక్సిమం ఉమ్, ఫైర్ అయిన 1 minute లో అందరు లేసేసి ఉంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. అది ఇంకొకటి సో రా. ఇక్కడ ఇప్పుడు జనాలకి ఫస్ట్ పాయింట్ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఎవాక్యుయేషన్ టైం ఎంత ఉంది. కరెక్ట్. అది బేసిక్ లాగా దాని లైక్ తర్వాత అంటే అది ఖచ్చితంగా ఇలాంటివి ఆ, తెలుసుకోవాలి మనం. తెలుసుకోవాలి. ఇది ఇది ఇప్పుడు నాకు తెలిసి ఈ ఫస్ట్ ఎయిడ్, ఈ ఫైర్ ట్రైన్స్ గురించి ఉమ్, ఇప్పటి నుంచే బుక్స్ లో తెస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఉమ్, ఎందుకంటే ఉమ్, రీసెంట్ మనం చూస్తున్నాము హార్ట్ అటాక్లు ఏంటంటే అని వస్తున్నాయి, ఏ ఊడు చూడు హార్ట్ అటాక్. బట్ ఉమ్, ఇప్పటికీ బేసిక్ ప్రిన్సిపల్ తెలియదు హార్ట్ అటాక్ వచ్చి ఏం చేయాలి మనం. ఉమ్, ఉమ్, హార్ట్ ఉమ్. అటాక్ వచ్చిన వాడిని కూడా బతికించడానికి 3-4 minutes టైం ఉంటుంది. అవునవునవును. అది కూడా తెలియదు కొంతమందికి.
ఉమ్, ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళకి ఫోన్ చేయడం చేసి ఒక్కొక్క సెకండ్ అక్కడ వేస్ట్ చేసే కొద్దీ ఆ లైఫ్ పోతుంది. ఖచ్చితంగా. ఉమ్. ఈ ఫస్ట్ మన ఎయిడ్ ఇంట్లో కానీ. వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ మనం లేమో, డాడీకో మమ్మీకో హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇప్పుడు మమ్మీ ఉంది, డాడీ ఉన్నాడు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. ఖచ్చితంగా కరెక్ట్, అవును. ఊరికే ఇప్పుడు లాస్ట్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ లో ఓకే ఇప్పుడు సిపిఆర్ చేయాలి అనే ఒక ఉమ్. పాయింట్ తెలుసు, కానీ సిపిఆర్ ఎట్ట చేయాలి అంటే ఎన్ని ప్రెస్సింగ్స్ చేయాలి, ఆ మనము ఆక్సిజన్ ఎంత తీయాలి, అవేర్నెస్ లేదు. పాత సినిమాల్లో చెప్పినట్టు ఆ నోట్లో నోరు పెట్టేసి గాలి వదలడం, అంత గాలి అవసరం ఆ పేషెంట్ కి, ఉమ్, ఉమ్, ఉమ్. అంత గాలిలో నువ్వు ఆక్సిజన్ ఎంత ఇస్తున్నావు. అది మినిమం బేసిక్స్ అంటావు, ఎందుకంటే అవి సర్వైవల్ కి మినిమం బేసిక్స్ కావాలన్నమాట. ఎందుకంటే రేపటికి పర్టికులర్ టైంలో డాక్టర్ ప్రతి దగ్గర డాక్టర్ ఉంటాడని తెలియదు కదా, ఉమ్, ఉమ్, ఉమ్. ఉండలేరు కూడా కదా. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ 1000 పీపుల్ కి ఒక డాక్టర్ ఉన్నాడు. 1000 కూడా మేబీ ఇది జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఉమ్, ఉమ్, ఎగ్జాక్ట్ లెక్క వేస్తే 2000 పీపుల్ కి ఒక డాక్టర్ ఉమ్, ఉమ్, ఉమ్. ఉండొచ్చు. ఆ లెక్కలు మనకు తెలియవు. ఉమ్, ఉమ్, ఉమ్. బట్ ఎంత ఉన్నా ఇప్పుడు 10 పీపుల్ కి ఒక డాక్టర్ ఉన్నా కూడా మిగతా 9 మెంబర్స్ ఆ టైంలో కరెక్ట్, ఇది ట్రీట్మెంట్ పాయింట్. తీసుకోలేరు కదా. కరెక్ట్, కరెక్ట్. సో ఆ ఈ బుక్కుల్లో చూసినట్టు లేకపోతే ఇండస్ట్రీలో చూసినట్టు ఈ 1-to-1 హెల్ప్ అనేది ఆల్ ఓవర్ మ్యాండేటరీ ఇండియా అన్నట్టు. ఉండాలి. ఉమ్, ఉమ్, ఆల్ ఓవర్ ఇండియా మీద ఆల్ ఓవర్ వరల్డ్ 1-to-1 హెల్ప్ ఉంటే ఉమ్, 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 బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉమ్, ఉమ్. ఓకే, సో ఇప్పుడు. అవంతా అపార్ట్ ఫ్రమ్ కావాలంటే మనం దాన్ని సపరేట్ సెషన్ చూద్దాం. సో యా. ఇప్పుడు ప్రజెంట్ కావేరీ బస్ దగ్గరికి వస్తే కరెక్ట్. అదే ఇక్కడ ఒక డౌట్ సీట్ ఉందిరా. బుక్ చేసుకున్న వాళ్ళు ఆ, చెప్పు చెప్పు ఈ చెప్పు. యొక్క డౌట్ ఏమంటే, ఇది ఏసీ బస్సు. ఇది మనం అంటే లాస్ట్ టైం అనిల్ గారితో మాట్లాడినట్టు, ఇక్కడ ఏసీ కాబట్టి కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది. ఆ, అది యొక్క ఫైర్, నీకు ఫైర్ వచ్చినాయని వచ్చినా అంత ఈజీగా మనం బయటకు దిగడానికి కానీ దూకడానికి కానీ అలాంటి దానికి పాసిబిలిటీ తక్కువ. లైక్ ఉన్నా కూడా నీకు ఆ హ్యామర్ కానీ ఏవి కానీ అవి చాలా దాంట్లో పెట్టట్లేదు. జస్ట్ ఊరికే ఫార్మాలిటీకి ఏదో ఉన్నాయంటే కానీ దాంట్లో ఏం లేవు అనేది కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. లైక్ అది ఎంతవరకు. అవును. ఉమ్, ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే. ఇప్పుడు ఏసీ బస్ అన్నిటిలోనూ క్లోజ్డ్ కండిషన్స్ ఉంటాయి, రూమ్స్ అంతా. ఐ మీన్ కరెక్ట్. రూమ్ అంటే అదొక బస్సులో ఉండే రూమ్ అనుకో. ఉమ్, ఉమ్, ఆ ఉమ్. క్యాబిన్ అంతా ఫుల్లీ క్లోజ్డ్ ఉంటుంది. కరెక్ట్. సో అలాంటి కండిషన్స్ లో మనం బుక్ చేసుకున్నామంటే మనకి మనకి మైండ్ లో ఒక ఐడియా ఉండాలా. ఇప్పుడు నువ్వు సీట్ సెలెక్షన్ కూడా మన ఆప్షనే ఉంది. సో ఉమ్, నువ్వు ఉమ్, సీట్ సెలెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ పానిక్ లో లేచావు, ఫైర్ అయింది. సో నీకు కరెక్ట్ గుర్తురావాల్సింది నీ సీట్ ఎక్కడ, ఆ, నీ దగ్గర నుంచి ఎగ్జిట్ ఎంత దూరంలో ఉంది. ఇన్ ఉమ్, కేస్ నేను బ్యాక్ పోవాలా, ఫ్రంట్ పోవాలా, నువ్వు ఉమ్, ఉమ్. పడుకున్న పొజిషన్ ఏంది. అంతేగాని పానిక్ లో లేచి అటు 2 స్టెప్పులు ఇటు 2 స్టెప్పులు వేసి ఇటు పక్క ఫ్రంట్ మనకు తెలియలేదు అంటే అక్కడ వచ్చి కాపాడడానికి ఎవడు లేడు కదా. కరెక్ట్. ఉమ్, సో ఎవరు లేరు ఆ టైంలో, ఎవరు వస్తారనే ఎక్స్పెక్టేషన్ కూడా మనం పెట్టుకోకూడదు. అంత 4 మినిట్స్ లో హైవేలో ఉమ్. ఎటుపక్క లెఫ్ట్ చూసుకున్న ఫైర్ టీం ఉండదు, రైట్ చూసుకున్న ఫైర్ టీం ఉండదు, ఉమ్. అంబులెన్స్ టీం కూడా ఉండదు. కరెక్ట్. సో ఆ టైంలో మనమే ఇమాజిన్ చేసుకొని మనం ఉండే పొజిషన్ నుంచి ఎగ్జిట్స్ మనమే కౌంట్ చేసుకొని ఉమ్, ఉమ్, ట్రై ఉమ్. చేయాలా. ఇంకా ట్రై అనేది ఆప్షన్, అంతేగాని నువ్వు కంప్లీట్ గా వచ్చేయగలవు అని ఏమి ఎవరు చెప్పలేరు. ఉమ్, ఉమ్, ఉమ్. మేబీ నీ అయితే. పక్కనే విండో ఉందనుకో, విండోని ఉమ్. బ్రేక్ చేసే కామన్ సెన్స్ కూడా ఉండాలి. అదే మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని యా. మనకి స్ట్రాంగ్ ఉన్నాం కదా, స్ట్రెంగ్త్ ఉంది కదా అని గుద్దేసి గుద్దలేమంట. నువ్వు కరెక్ట్. ఎన్ని పంచులు వేసినా కూడా అది అంత ఈజీగా కట్ కాదు. అయ్యేది కాదు. దానికి ఒక షార్ప్ ఆబ్జెక్ట్ లేదంటే అట్లీస్ట్ మన రింగ్ ఉన్నా కానీ మనకి ఉమ్. ఆ కరెక్ట్. రింగ్ తోనో లేదంటే బకిల్స్ ఉంటాయి, సీట్ బెల్ట్ బకిల్స్ తోనో, ఉమ్. లేదంటే బ్యాగ్ ఉంటుంది మన కాడ, బ్యాగ్ లో ఏదో థింగ్స్ ఉండొచ్చు, జిప్ ఉంటుంది మెటల్ పార్ట్, ఉమ్, 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 ఉమ్. ఏదో దాంతో మనం దాన్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేదానికి చూడాలి ఆ 4 మినిట్స్ లో. అదే టికెట్ బుక్ చేసుకునేటప్పుడే లేకపోతే చేసుకున్న తర్వాత అయినా సరే, లైక్ మనకి ఎంతవరకు మనం బయటకు వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఒక చిన్న మినిమం సెన్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బుక్ జరిగిండే వాటికి. చేసుకున్నప్పుడని కాదు, ఆ ఉమ్, పానిక్ కండిషన్ లో నువ్వు థింక్ చేయాలి ఇలాగా. ఉమ్, ఉమ్. నేను ఏమంటా అంటారా, ఇప్పుడు లైక్. ఇంట్లో ఇప్పుడు ఇంట్లో నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు ఉమ్, నువ్వు ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్నప్పుడు కరెంటు పోయింది, ఫుల్ గా చీకటిగా నువ్వు ఖచ్చితంగా ఆలోచించిపోతావు. నీ ఉమ్, డోర్ రైట్ లో ఉంది, సో కొద్దిగా డోర్ ముందుకు వెళ్ళాలి, పక్కన అబ్స్టకిల్స్ ఉంటే చేయి పెట్టి అని మనం ఖచ్చితంగా చూసుకొని వెళ్తాం. ఉమ్, ఉమ్, ప్రతి ఉమ్. ఓడు వెళ్తాడు. బట్ అంత నాలెడ్జ్ అలాంటి పానిక్ సిచ్యువేషన్స్ లో రాదు వాడికి. ఖచ్చితంగా నేను అదే అంటున్నా. నేను అదే నువ్వు చెప్పింది అబ్జల్యూట్లీ కరెక్ట్. నేను ఏమంటానంటే మనం బుక్ చేసుకునేటప్పుడు కూడా
ఆ మినిమం అనేది మనం చూసుకొని వెళ్ళినాం అనుకో, దాని తర్వాత ఆ సిచ్యువేషన్ ని మనం ట్యాకిల్ చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు మనం ఏమంటాం అంటే కంఫర్ట్ చూస్తాను, కంఫర్ట్ డెఫినెట్లీ ఇంపార్టెంటే, యాజ్ సేమ్ యాజ్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా మినిమం అది తెలుసుకోవడం కావచ్చు, ఏది ఈజీ వే, ఏది ఈజీ ఎగ్జిట్, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు నేర్పిస్తాయంటాను నేను. ఇలాంటి వచ్చినప్పుడే మనం ఎంతో కొంత అది మనకి లోపలికి వెళ్తా ఉంటది. ఇంత హారబుల్ సిచ్యువేషన్ అయింది కాబట్టి, ఇలా చనిపోయినారు కాబట్టి, ఇలాంటప్పుడు ఈ మనం డిస్కస్ చేసే పాయింట్ లో ఏదో ఒక్క పాయింట్ అన్నా లోపల రిజిస్టర్ అవుతుంది నెక్స్ట్ టైం పోయినప్పుడు. మేబీ అన్ని రిజిస్టర్ కాకపోవచ్చు, మేబీ మనకి ఈజీగా ఆబ్వియస్లీ మనకి తెలుసు, మనం ఈజీగా మర్చిపోతాం ఎన్ని డిస్కస్ చేసినా ఆ మూమెంట్ వరకు, లేకపోతే ఆ కొన్ని రోజుల వరకే. కానీ ఇది కంప్లీట్ లైఫ్కి సంబంధించింది కాబట్టి మనం చెప్పే పాయింట్లో ఈ ఒక్క పాయింట్ లైక్ ముందుగా ఒకసారి మనం చెక్ చేసుకోవాలా, అంటే ఏది ఈజీగా ఉంటుంది, ఏది ఏ ఎంట్రీ ఏ ఎగ్జిట్ అనేది ఈజీగా ఉంటుంది అనేది మినిమం నాలెడ్జ్తో మనం బుక్ చేసుకోగలిగితే అది ఒక మనకి ప్లస్ అవుతుంది అంటాను నేను, అంతే. ఇది కూడా కరెక్ట్. మ్మ్. అండ్ ఈ ఈ తర్వాత నెక్స్ట్ పాయింట్ కి వస్తే, మ్మ్. ఆ, ఇప్పుడు ఫైర్ కండిషన్ లో ఉన్నాము, ఫైర్ అయ్యి 1 మినిట్ అయిపోయింది. మ్మ్. ఆ సో 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు ఆ సరౌండింగ్స్ లో ఉండే పార్ట్స్ అంతా ఫుల్లీ స్మోక్. నువ్వు కరెక్ట్. రబ్బర్ ని కాల్చినా ఎక్కువ స్మోక్ వస్తుంది, ఫోమ్ ని కాల్చినా ఎక్కువ స్మోక్ వస్తుంది. సో అలాంటి స్మోక్ కండిషన్స్ లో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఇప్పుడు స్మోక్ వచ్చిందంటే ఆక్సిజన్ ఉండదని అందరికీ తెలుస్తుంది. కరెక్ట్. బట్ ఆక్సిజన్ ఉండదని తెలిసినా కూడా ఎవడు ఏ యాక్టివిటీ కూడా చేయలే అక్కడ. మ్మ్. 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 ఆ ట్రేసెస్ చూస్తే ఏమో, మనం వాళ్ళు ఏమో ఆడ చూడలేదు కాబట్టి ఒక ఇమాజినేషన్ ప్రకారం చూస్తే ఎవరు మ్మ్. దాన్ని ట్రై చేయలేదు. మ్మ్. 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 బట్ బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలంటే, అలాంటి ఆక్సిజన్ లేనప్పుడు మనం కింది కొంగి పోవాలా, క్రాలింగ్ లాగా అన్నా చేయాలా. ఓకే. ఆహా. ఎందుకంటే స్మోక్ ఎప్పుడు పైకి వెళ్తుంది. కరెక్ట్. ఓకే. ట్రూ. సో మనం కింద ఉండడానికి ట్రై చేయాలి. అది కూడా లేదంటే మన దగ్గర ఉండే ఏ క్లాత్ అయినా సరే దాన్ని వెట్ చేసి ఆ కట్టుకోవాలి. వెట్ చేసి కట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ స్మోక్ ఫిల్టర్ అయ్యి వచ్చేసరికి అంత కార్బన్ డైఆక్సైడ్ కాకపోయినా, మ్మ్. మ్మ్. ఇప్పుడు మ్మ్. కంపేర్ చేస్తే వాడు ఏం మాస్క్ లేనోడు మనము ఈ క్లాత్ కట్టుకునే దానికి కంపేర్ చేస్తే 90% అవాయిడ్ చేయొచ్చు మనం. ఓకే, అన్కాన్షియస్ కాకుండా ఉంటాం ఆ స్మోక్ వల్ల ఉంటాం. వాటి వల్ల. ఇంకొద్దిగా మనకి ఇంకొద్దిగా టైం దొరకచ్చు. ఓకే. ఇంకొద్దిగా టైం దొరకచ్చు. నువ్వు ఇంకో టైం దొరికిందంటే ఇంక నీకు లైఫ్ వస్తానంటే, సో నువ్వు ఆబ్వియస్లీ. బయటపడే ఛాన్సెస్ ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి. అంతేలే, ఇంకా ఇంకోటి ఏమంటే ఇది ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ అంటే మనం అంత వెట్ క్లాత్ అంత పాసిబిలిటీస్ తక్కువ, ఆబ్వియస్లీ పాసిబిలిటీస్ తక్కువ. బట్ ఎందుకు మనకి తెలిసి తక్కువ? ఉండాల. ప్రతి సీట్ కి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నాడు బస్సోడు. ఓకే. సో వాడు ఇచ్చే వాటర్ ఎవడు తాగడు. నేను గమనించిన దాని ప్రకారం ఖాళీ వదిలేసింటారట్టే. కరెక్ట్. మ్యాక్సిమం ఇంకా కరెక్ట్. కామన్ గా మనం కూడా అన్ని వాటర్ బాటిల్ క్యారీ చేస్తానే ఉన్నాము. చేయలేదంటే కూడా అప్పుడు ఏదో ఒకటి చేయాలి, దాన్ని వెయిట్ చేసి పెట్టుకోవాలా, తప్పదు. కరెక్ట్, దట్ మీన్ ట్రూ, ఎస్. అలాంటి టైంలో బాటిల్ లేదు, మూత రాలేదు అంటే అయ్యే పని కాదు. అంటే లైఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు చూడాలంటావు. మ్యాటర్ ఖచ్చితంగా చూడాల్సిందే. పాసిబిలిటీస్. ఇప్పుడు. సో ఆ పాయింట్ ఒకటి. మ్మ్. సరే అదే అయిపోయింది. ఇప్పుడు పోనీ మనకి ఆ కండిషన్స్ కూడా లేవు, ఫైర్ ఇంకొద్దిగా ఎక్కువ అయిపోయింది. మ్మ్. 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 సో అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాం మనం? పోనీ మన బ్యాగ్స్, పోనీ ఏదైనా మనకి సపోర్ట్ గా ఉండేది తీసుకున్నామా? అక్కడ వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా అంటే అది కూడా ఐడియా లేదు. మ్మ్. ఈ మూడు దాటినాయంటే ఇంకా ఫోర్త్ కండిషన్ లో ఉన్నామంటే ఇంకా వర్స్ట్ కండిషన్. కరెక్ట్. అక్కడ నుంచి బయటపడడం కొద్దిగా టఫే దానికి. ఆ ఆ టైంలో ఇంకా బేసిక్ నాలెడ్జ్, ఈ కామన్ సెన్స్ ఇవంతా పనికిరావు. పనికిరావు. ఈ ఫస్ట్ మూడు దాటేసరికి అయిపోయింది. యువర్ ఇది ఏంది? కరెక్ట్. లోపల ఉంటే మనం బస్సు లోపల ఒక ఫైర్ యాక్సిడెంట్ లోపల ఉంటే చేయాల్సినవి ఇవి. కరెక్ట్. సో మళ్ళా మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే, మనకి ఎవాక్యుయేషన్ టైం తెలిసి ఉండాలి. అంటే హరిబరి కాకుండా ఇంత టైం ఉంది, ఈ టైంలో మనము ఇప్పుడు 4 మినిట్స్ టైంలో ఒక బస్సు ఎన్ని మీటర్స్ ఉంటుంది? ఒక 10 మీటర్స్ ఉంటుంది టు 15 మీటర్స్ ఉంటుంది. కరెక్ట్, అంతే. యా, మనం 15 టు. మనం 4 మినిట్స్ వాక్ చేసినా కూడా ఆల్మోస్ట్ 50 మీటర్స్ దాటేయచ్చు. కరెక్ట్. నార్మల్ వాకే. అలాంటిది మనం 4 మినిట్స్ లో ఒక 15 మీటర్స్ దాటలేకపోయాము అంటే, ఆ మనకి టైం తెలియదు, లేదంటే ఈ గొర్రెల్లాగా పరిగెత్తా పోయేది, వీటన్నిటి వల్లే చాలా యాక్సిడెంట్స్ జరిగిపోతున్నాయి. ఓకే. ఎఫెక్టింగ్ వన్ ఎక్కువ బై అవుతుంది వన్. అంటావు. ఇప్పుడు 42% లాస్ట్ లో పెట్టుకున్నా గానీ, మ్మ్. 1 బై 1 తోసుకున్నా గానీ, అంటే 1 బై 1 మీరు పదండి స్టెప్ బై స్టెప్ పంపించినా కూడా 4 మినిట్స్ లో 15 మీటర్ అందరు దాటేయచ్చు. కరెక్ట్. దర్ ఇస్ ఎ ఛాన్సెస్.
ఛాన్సెస్ ఒకవేళ అందరు దాటలేకపోయినా మేబీ డెత్ కౌంట్ తగ్గించచ్చు ఇంకా మనం. బట్ అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏమంటే మాక్సిమం, అంటే అదొక లైక్ అంటే వినడానికి కొద్దిగా కన్వెంట్ గా ఉందా లేకపోతే డ్రామాటిక్ గా ఉందంటారు ఏమో తెలియదు కానీ నిద్రలోనే చనిపోయినారు చాలా మంది, మెలకువ కూడా రాలేదు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ పోతున్నాయి. అది మాక్సిమం ఛాన్సెస్ తక్కువ అంటావు నీకు ఉండే నాలెడ్జ్ని బట్టి, నా రైట్? ఒపీనియన్ ప్రకారం నిద్రలో ఎవడు చనిపోడు. చెప్పినట్లు అవన్నీ కాలుతా ఉంటాయి కాబట్టి ఇవి రబ్బర్ సౌండ్ కావచ్చు. సౌండ్ మనల్ని లేపకపోయినా కూడా పెయిన్ లేపేస్తుంది. ఆ రబ్బర్ మీద పడినా కూడా లేసేస్తారు. కరెక్ట్, కరెక్ట్. అండ్ ఛాన్సే చూస్తే లేదు, ఛాన్సే లేదు. ఉమ్, అంతమంది అరుపులకే లేసేస్తారు. ఉమ్. ఇప్పుడు మనం ఈ జస్ట్ అదే ఇన్సిడెంట్ ని నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నిద్రలో చనిపోయారని కాదు, నిద్రపోయిన వాళ్ళకి టైం తక్కువ వచ్చింది. కరెక్ట్. సో అలా ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చి మనం చెప్పుకున్నట్టు మన దగ్గరలో ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి అది మనమే చూసుకోవాలి. వాడు బస్సోడు రేపు బస్సోడు మీద మీరు ప్రెజర్ చేసి వాడు ఎగ్జిట్ ఆడుందో చెప్పలేదు, వాడు ఎగ్జిట్ చూపిలేదు, లేదంటే బస్కి ఎగ్జిట్ పెట్టలేదు అంటే నువ్వు బుక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? కదా, మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ కదా అవి. నువ్వు అంత సేఫ్టీ ఉండాలి అనుకుంటే నువ్వు చూసుకున్నావా? చూసుకోలేదు. అంతేందుకు ఎవ్రీ బుకింగ్ సైట్ లో నాకు తెలిసి మాక్సిమం ఇస్తాడు అనుకుంటా సేఫ్టీ ప్రికాషన్స్, విచ్ మనం నువ్వైనా నేను అన్ని చూడమనుకో. ఇస్తారు, చదవద్దా? అది చూడమనుకో అది, బట్ యా వాళ్ళైతే ఇస్తున్నారు. ఆ అదొక బట్ ప్రాక్టీస్ బట్ లాగా. ఉండాలి, మనకు ఒక జస్ట్ నాలెడ్జ్ ఉండాలి. మనం ఎగ్జిట్ కి ఎంత దూరంలో బుక్ చేసుకున్నాము, ఎగ్జిట్ అది ఎక్కడ ఉంది, సేఫ్ ఎగ్జిట్ ఏది, ఇంకా అవంతా మనం చూసుకొని చేసుకోవాలి. ఇంకా నాలుగో పాయింట్కి వస్తే అదే ఇప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ స్మోక్ తగ్గించడానికి ఏం చేయాలి? ఉమ్, అట్లీస్ట్ మనం ఏదో గుడ్డ కట్టుకొని ఫిల్టర్ లేదంటే తెచ్చుకున్న మాస్క్ ఏ ఉంటే అవి యూస్ చేసి మనం టైం పెంచు. ఈ మూడు పాయింట్లు ఉంటే నీకు 4 మినిట్స్, ఇంకొద్దిగా 5 to 6 మినిట్స్ దొరుకుతుంది నీకు. కరెక్ట్. సో ఇప్పుడు ఇవంతా మనం చూసి ఎవరిని బ్లేమ్ చేయగలము అంటే ఆ ఎవరిని బ్లేమ్ చేయలేం మనం. యాక్సిడెంట్ అంటేనే అది అనుకోకుండా జరిగింది అని యాక్సిడెంట్ అంటారు అంతే. ఆబ్వియస్. సో అది యాక్సిడెంట్ నువ్వు బ్లేమ్ చేస్తున్నావు అంటే అది యాక్సిడెంటే కాదు. కరెక్ట్, ఇది కరెక్టే పాయింట్. బ్లేమ్ చేస్తాను అంటే అది యాక్సిడెంట్ అంతే. ఎందుకు అవుతుంది? ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ బ్లేమ్ చేసి లేదంటే బస్సుని బ్లేమ్ చేసి వాడు చేయలేదు, వీడు చేయలేదు, వాడు దిగలేదు, బస్సోడు వెళ్ళి పారిపోయినాడు, డ్రైవర్ పారిపోయినాడు, కొన్ని దిగిన వాళ్ళు సపోర్ట్ చేయలేదు అంటే ఆ పానిక్ కండిషన్స్ లో ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఇప్పుడు అంత పానిక్ కండిషన్ లో నేను దిగలేకపోయినా చనిపోయినా, ఇంకొంతమంది చూసుకొని దిగేసినారు బతికిపోయినారు అంతే. దాన్ని బ్లేమ్ అయితే ఎక్కడ చేయలేం. బ్లేమ్ చేయకుండా అప్కమింగ్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అనేది మెయిన్. కరెక్ట్. ఇంకొక పర్సన్ కూడా ఒక ఫ్యామిలీలో ఒక నలుగురిని కాపాడినాడు. మిగతా అంటే వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు వెళ్ళినారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాపాడినాడు, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీని కాపాడలేకపోయినాడు అనే ఒకటి కూడా సర్క్యులేట్ అవుతుంది. అదేం విన్నావా మేబీ నువ్వు? కాపాడిండొచ్చు. ఉమ్, నేను వినలేదు. ఉమ్, మేబీ ఆయన కాపాడిండొచ్చు అంటే వాళ్ళు నియరెస్ట్ ప్లేస్ లో ఉండింటారు, ఆయనకి కరెక్ట్. తీసుకెళ్ళిపోయాడు. అదే అదే అంటే ఇలా ట్రై చేశాడు, ఇంతవరకు ఒక నలుగురిని అయితే కాపాడగలిగినాడు అనేసి. ఆ ఇంకొకటి హారబుల్ హారబుల్ ఏంటంటే ఒక న్యూస్ ఛానల్ అనుకుంటా, ఒక ఆమె అప్పుడే యాక్సిడెంట్ అయింది, బయట వచ్చింది సంథింగ్, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ తీసుకొని అదే రోజు మార్నింగ్ 3 o'clock అయింది కదా, 9 o'clock 10 o'clock ఆ సంథింగ్ ఏదో ఆమె ఫస్ట్ ఎయిడ్ చేసుకునింది హాస్పిటల్లో ఉంటే. ఆమె మాట్లాడలేకపోతుంది. వాడు వరస్ట్ ఫెలో వచ్చి ఏమైంది చెప్తారా అంటున్నాడు. లిటరలీ ఇది సినిమాలో కాదు, రియల్ గా జరిగింది ఈ ఇన్సిడెంట్ కి. ఇప్పుడు జనాలకి అదే కావాల్సింది, వాళ్ళ టీఆర్పీస్, వాళ్ళ వ్యూస్. లిటరలీ అంటే ఆమె చెప్తాంది, ఇప్పుడు చెప్పకపోయినా అదో రకం. ఆమె చెప్తాంది, ఒక పక్క వాయిస్ లో తెలుస్తుంది, ఇక్కడ ఊదింది, తల కట్టు కట్టుకుంది. హ్మ్, మరి like, అసలు దాన్ని ఏమనాలో కూడా అర్థం కాల. మరి ఆ సిచ్యువేషన్ అయితే కన్నా ఐ నువ్వు థింక్ అంతవరకు వెళ్తున్నావు. న్యూస్ లో చెప్పినట్టు యాక్సిడెంట్ నుంచే వీడియోస్ తీస్తున్నారు. ఇది పాయింట్ కరెక్ట్. సో ఇంతవరకు మనం యాక్సిడెంట్ లోపల ఉంటే ఏం నాలెడ్జ్ ఉండాలా, ఎలాంటి చేయిండొచ్చు. బేసిక్స్ ఉంటే బయటపడచ్చు అనేది చూసినాము. ఇప్పుడు ఇన్ కేస్ యాక్సిడెంట్ బయట ఉన్నావు నువ్వు, యాక్సిడెంట్ అవుతుంది నీ కళ్ళ ముందర యాక్సిడెంట్ అయింది. సో యాజ్ ఎ కామన్ పీపుల్ గా నువ్వు ఏం తీసుకున్నావు డెసిషన్స్ వాళ్ళని కాపాడడానికి? చాలా మంది వీడియోస్ తీస్తున్నారు, కరెక్ట్. ఫోన్లు చేస్తున్నారు. సో అలాంటి అలాంటి పర్టికులర్ టైమ్స్ లో ఏం చేయాలనేది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి అంత అవగాహన ఉంటుందని ఏం లేదు.
జస్ట్ ఒక అప్రాక్సిమేట్ యా మనకు గా ఉన్నంత మనం వరకు అంతే. ఇట్స్ లైక్ ఇట్స్ మనకు అవర్ ఉన్నంత వరకు ఒపీనియన్. థింక్ చేస్తే అవర్ ఆ ఒపీనియన్ అంతే. చాలా రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే గ్రూప్ గా పనిచేయాలి. సపోజ్ కరెక్ట్. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఫిఫ్త్ మెంబర్ కి నువ్వు అంబులెన్స్ కి ఫోన్ చేయని చెప్పాలా. ఫోర్త్ మెంబర్ కి నువ్వు ఫైర్ ఎక్స్టెన్షన్ ఫోన్ చేయని చెప్పాలా. సో థర్డ్ మెంబర్ కి వేరే ఆప్షన్స్ ఉంటే నువ్వు థింక్ చేయని చెప్పాలా. సెకండ్ మెంబర్ ఫస్ట్ మెంబర్ కలిసి వాళ్ళు అప్పటికప్పుడు ఏం చేయగలరు, మేబీ ఇంకొన్ని గ్లాసెస్ బ్రేక్ చేయగలరా, కరెక్ట్. లేదంటే లోపల పైన గ్లాసెస్ అన్నా కొడితే స్మోక్ ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ గ్రూప్ గా చేయాలి, అన్ని ఒకటే చేయాలి, లేదంటే 1 బై 1 చేయాలి అంటే మనకు టైం లేదంతా. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది రా, ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చెప్తారు సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలా, మాస్క్ ఎలా వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ మేబీ బస్ లో కూడా మేబీ ఒక 2 మినిట్స్ ఇలా చెప్తే లైక్ ఇలాంటివి ఉంటాయి, మీరు ఇక్కడ బ్రేక్ చేయొచ్చు, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ బస్ లో నాకు తెలిసి 99 కదా, 99% ఇవ్వరు, ఎవరు ఇచ్చినట్టు కూడా నేను వినలేదు. సో ఫ్లైట్ లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇస్తే దిస్ ఎ ఛాన్సెస్ కదా, దిస్ ఎ ఛాన్సెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ కదా. ఓకే, అది కూడా అదొకటి అనిపించింది. బాగుంది పాయింట్. బట్ ఉమ్, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఫ్లైట్ లో కూడా ఆ ఈ ఆక్సిజన్ మాస్క్ వల్ల మాత్రమే ఈ న్యూస్ ఉంది కానీ నువ్వు ఉమ్. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఆ లేదు సీట్ బెల్ట్ ఉంది. పెట్టుకోకపోతే ఇలా. లేదు ఉంది, నేను 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 చెప్పేది నువ్వు ఓకే. ఓకే నాకు తెలుసు, సీట్ బెల్ట్ ఉంది నాకు తెలుసు, లేదని నేను చెప్పట్లేదు. బట్ ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఆక్సిజన్ మాస్క్ వల్ల. ఇప్పుడు కరెక్ట్. హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి మాస్క్ ఓపెన్ అయితే మీరు ఈ మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ తీసుకోవాలి అనే పాయింట్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒకటి స్టార్ట్ అయింది అనుకో, ఒక పాయింట్ తో మనం ఎప్పుడు ఎండ్ చేయలేం. నువ్వు కరెక్ట్. ఎంతవరకు చూసిండొచ్చు, ఒక మీటింగ్ కానీ, ఒక సెమినార్ కానీ, ఒక ప్రజెంటేషన్ కానీ ఒక పాయింట్ తో బేస్ అయి ఉండదు. కరెక్ట్. దాని కింద మల్టిపుల్ పాయింట్స్ వస్తాయి. అలాంటి అలాంటి పర్టికులర్ కండిషన్స్ లో వీళ్ళు ఇంకో 2 పాయింట్లు యాడ్ చేసుకొని ఒక ఇంట్రడక్షన్ లాగా ఈ మాస్క్ వస్తుంది, ఈ బెల్ట్ పెట్టుకోవాలి, ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ ఫీలింగ్ ఉంటుంది, సేఫ్టీ టేక్ ఆఫ్ ప్రికాషన్స్. అయ్యేటప్పుడు ఈ ఫీలింగ్ ఉంటుంది, మీరు రెడీగా ఉండాలి. సేఫ్టీ సో ప్రికాషన్స్. ఇలాగ అంతే. ఇక్కడ మనం బస్కి వచ్చేసరికి అంత క్రిటికల్ గా ఆక్సిజన్ మాస్కులు అంత ఏం లేదు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ నేను చెప్పేది ఏమంటే లైక్ ఇది బ్రేకింగ్ పాయింట్. ఆహా, ఇంతవరకు జరిగిన దాని వరకు ఇంతవరకు మనం చూసిన కాటికి ఏం లేదు కాబట్టి వీళ్ళు చెప్పలేదు. చెప్పలేదు, కరెక్టే, అదే అంటే ఉంటే బాగుంటుంది అంతేగాని అనిపిస్తుంది. మనం వాళ్ళని ఉంటే బాగుంటుంది అనేది ఒక పాయింట్ ఓకే. బట్ ఉన్నా కూడా ఆ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎవడు వినడు, నాకు ఆబ్వియస్. తెలిసిలే పో అంటారు. అంతే. అంటే వినేంత ఎందుకంటే ఓపిక ఉండదురా. వినయం తోపు ఉన్నదంటే ఇప్పుడు నీకు ప్లేన్ లో చూసినంత క్యాబిన్ అందరూ కూర్చున్న తర్వాత మనం ఇప్పుడు టీచర్ అదే క్లాస్ లో అందరూ కూర్చున్న తర్వాత స్టేజ్ మీద చెప్పేలాంటి ఒక వ్యూ ఉండదు బస్సులో. కరెక్ట్. ఈ పక్క సీట్ సపరేట్, వాడి సీట్ సపరేట్, వాడి క్యాబిన్ సపరేట్, డోర్ కాడ ఇచ్చేసింటాడు. ఈ ఫ్రంట్ నుంచి ఆ లాంగ్ డిస్టెన్స్ వాడికి తెలియదు, ఆడ వినపడిన కూడా వినపడదు వాడికి. ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ, కరెక్ట్. సో మనం మనం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రకారం ఎవడు ఆగి ఆగి వినలేడు. అది కరెక్టే. లగేజ్ ఎందుకంటే లగేజ్ ఉంటుంది. నీ వాయిస్ కట్ అయింది రే. ఏమైంది, నెట్ స్లో అయిందా, ఏమైంది ఏమైంది ఏమైంది? నాది వైఫై బాగానే ఉంది. నీ దగ్గర ఏమో ఇష్యూ రే తమ్ముడు. నీ వాయిస్ అస్సలు ఆ, వినపడలా. ఏ ఉమ్, వినిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు వినిపిస్తాను చెప్పు. అదే ఇప్పుడు అంత విని అంత టైం ఎవరికి ఉండదు. ఒక బ్యాగ్ పట్టుకొని నేను మోస్తా, వాడు చెప్పేది ఒక 2 మినిట్స్ వినడానికి నా దగ్గర టైం ఉండదు. నేను నా సీట్కి వెళ్ళాలి, కూర్చోవాలి. అని ఏమంటారంటారా, ఇప్పుడు రెగ్యులర్ సీట్స్ లో నీకు ఓకే, నీకు ఎప్పుడైతే నీకు ఈ స్లీపర్స్ ఉంటాయో, అంటే పెద్ద పెద్ద కొన్ని కావేరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటాయో, స్లీపర్ బస్సులు ఉంటాయో, అక్కడ ఉమ్, నువ్వు చెప్పినట్టు చాలా క్రిటికల్ అయిపోతుంది. అక్కడ ఎవడు పాటికి వాడు వాళ్ళ బెర్త్ లోకి వెళ్ళేసేసి కైండ్ ఆఫ్ ట్రైన్ లో ఎలాగైతే బెర్త్లు ఉంటాయి దానికి అలా ఉంటాయి కాబట్టి ఆ స్లీపింగ్ సీట్ లోకి వెళ్ళేసి కమ్ముని పడుకునేస్తారు, వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ వినడానికి. బట్ స్టిల్ దే కెన్ ట్రై అంట. నేను ఒకటి రెండు సార్లు అయితే చూశాను, ఏదో వాటర్ బాటిల్ ఏమో కోసం నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆ అలా చేయకుండా ఇప్పుడు విండోస్ మనకి మూవబుల్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. అంటే అప్పుడు ఏసీ పెట్టి వేస్ట్ కదా, అంటే వాడు ఎలాగో మాక్సిమం ఎంత చేసినా సరే ఆ హండ్రెడ్ ఇప్పుడు పర్సెంట్ ఫిక్స్ ఏసీ చేయలేడు పెట్టి మొబైల్ అయితే. వేస్ట్ అంటే ఉమ్, ఇప్పుడు ఏసీ పెట్టి వేస్ట్ అంటే ఆ క్లోజ్డ్ మనము స్లైడింగ్ డోర్స్ ఉండి దానికి ఒక లాక్ సిస్టమ్ లాగా అలా ఇంపాసిబుల్ అనే థింగ్ ఏం లేదు. నేను లేదు లేదు. ఎందుకు అడుగుతున్నానంటే నేను ఫీల్ అయిన దాని ప్రకారం సపోజ్ నాకు ఏసీ వద్దు,
అంటే ఇప్పుడు అది, ఇప్పుడు నీకు ఒక సెపరేట్ క్యాబిన్ ఉంది అనుకోరా, దట్ ఫీల్స్, అది కరెక్ట్. నీకు ఇక్కడ సెపరేట్ క్యాబిన్ ఉండదు సపరేట్ నీకు. క్యాబిన్ అంటే ఇక్కడ ప్రతి సీట్ కి ఒక విండో ఉంటుంది. ఉంటదిరా, నేను ఏమంటా అంటే మిగతా ఏసీ కూడా డెఫినెట్లీ బయట పోయే ఛాన్స్ ఉంది. అది దట్స్ వై అది ఎయిర్ టైట్నింగ్ ఉండేది ఎందుకు, ఉండే అంత లోపలే ఉండాలా ఆ చల్లగాలి అనేది, మళ్ళీ బయటికి పోయి. అవును ఉండాలా. ఇప్పుడు ఇస్తే, ఆ ఆప్షన్ ఇస్తే కస్టమర్ మొత్తం ఓపెన్ చేసుకునేస్తాడని నేను చెప్పట్లేదు. అది ఒక ఆప్షన్ పెట్టి క్లోజ్ లోనే ఉంచాలా, ఎమర్జెన్సీస్ వస్తే ఓపెన్ చేసుకోవడానికి. ఎమర్జెన్సీ ఓకే. ఇట్ ఇట్ ఓకే కరెక్ట్. ఇప్పుడు నేను నా ఒపీనియన్ బట్టి అలాంటి కండిషన్స్ ఇచ్చింటే ప్రతి ఒక్కడు వాళ్ళ విండోలో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మేక్ సెన్స్, మేక్ సెన్స్, కరెక్ట్. జస్ట్ వాడు విండో స్లైడ్ చేసి ఖచ్చితంగా దిగేసింటాడు, బ్రేక్ చేయాల్సిన పని కూడా ఉండదు. లేకపోతే మొహం బయటికి పెట్టి అట్లీస్ట్ ఆక్సిజన్ కోసమైనా ట్రై చేయొచ్చు. లేదంటే విండోస్ ఓపెన్ చేసేస్తే స్మోక్ అయినా బయటికి వెళ్ళి ఆక్సిజన్ ఇంకా ఎక్కువ టైం ఇచ్చే ఛాన్స్ ఉండిండు. ఓకేలే. ఇది వాళ్ళు అయిపోయింది. ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి నేను ఓపెన్ చేసి పెట్టుకోమని చెప్పలా. అర్థమైంది. అదొక సజెషన్.